వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేడా రాడా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. కానీ అది ఈరోజు ఇంకా ఫ్లేర్ అప్ అయింది. ఎందుకయింది అంటే దానికి ఇండికేషన్గా ఈరోజు ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కార్యవర్గాన్ని కమిటీలను కూడా ప్రకటించడం జరిగింది. రేపటి మహానాడు తర్వాత మహానాడు లోపు జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే చాలా ముందుగానే దాదాపు నెల రోజుల ముందుగానే పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి పార్టీ కమిటీల్లో పొలిటీ బ్యూరోలో కూడా కొత్త వాళ్ళకి అతి సామాన్యులకు అవకాశం కల్పించడం, అటు మహిళలకు పెద్దపీట వేయడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి కొంత ఎడ్జ్ తీసుకొచ్చే అంశాలని మనం అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజున టీడీపీ తన జంబో కార్యవర్గాన్ని అయితే ప్రకటించిన పరిస్థితి. పార్టీ వైపు నుంచి కొత్త వాళ్ళను పార్టీలోకి తీసుకోవడం కానీ, పార్టీకి స్పోక్స్ పర్సన్స్గా ఒక మధ్యపట్ల సూర్యప్రకాష్ దగ్గర నుంచి రాజేష్ అప్సాని దాకా పార్టీకి ఒక వాయిస్, పూర్తి స్థాయిలో ఒక వాయిస్ పెంచే ప్రయత్నం చేయడం కానీ జరిగింది టీడీపీ వైపు నుంచి. సో సంథింగ్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది ఈసారి కమిటీ కూర్పులో అనేది. అది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. లైక్ మనం చూస్తే ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా పాలిటీ బ్యూరోలో స్థానం ఇవ్వడం కానీ, అతి సామాన్యులైన శ్రీదేవి లాంటి వాళ్ళకి, ధనుంజయ్ లాంటి వాళ్ళకి స్థానం ఇవ్వడం అది వెల్కమ్ చేయాల్సిన అంశమే. ఏ పార్టీ చేయని విధంగా అయితే ఈసారి ఆ కమిటీల కూర్పు అయితే జరిగింది అనుకోవచ్చు. అయితే అదే సందర్భంలో ఆ కమిటీ గురించి ఆ స్థాయిలో ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతూ వస్తుంది. మరి ఇదే సమయంలో తెలంగాణ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంది. తెలంగాణ టీడీపీ నేతలంతా ఈ కమిటీతో పాటే తెలంగాణకు సంబంధించి పార్టీ కమిటీని కూడా చంద్రబాబు నాయుడు ఆ కమిటీలన్నింటినీ అనౌన్స్ చేయబోతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఏపీకి చెందిన టీడీపీ కమిటీతో పాటు తెలంగాణ కమిటీకి సంబంధించి ఎలాంటి వార్త బయటికి రాకపోవడం, ఎలాంటి ఆ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళు వర్కౌట్ చేశారన్న అంశం కూడా బయటికి రాకపోవడంతో తెలంగాణ టీడీపీ క్యాడర్ని, అటు నేతల్ని కొంత నిరుత్సాహపరుస్తున్న అంశంగా మనం చూడాలి. అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టడం లేదు అనేది ఇక్కడ సీరియస్ గా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇక్కడ చాలా రోజులుగా ఏమనుకున్నాం మనం, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయిన తర్వాత తనకు అవకాశం ఉన్నప్పుడల్లా 3-4 నెలల పాటు ప్రతి సండేస్ ఆయన తెలంగాణలో ఉన్న పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నారు. పలువురు నేతలతో కూడా భేటీ అవుతా ఉన్నారు. అంతా ఒక హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది ఆయనకి. అది చూసిన తర్వాత కూడా ఆయన ఒక దశలో అవసరమైతే ఈ పార్టీని పూర్తి స్థాయిలో నేను కమిటీలు నియమిస్తాను, అవసరమైతే భువనేశ్వర్ని, బ్రాహ్మణిని కూడా చూసుకోమని చెప్తాను అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఆయన. ఇక ఈ క్రమంలోనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా రావడం, పార్టీ ఆఫీస్ లోనే కూర్చోవడం, పలువురు నేతలందరినీ కలిసే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, అటు బీఆర్ఎస్ లోకి వెళ్ళిన చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడుతోని భేటీ కావడం మనం చూసాం కూడా. ఒక ఎమ్మెల్యే గాంధీ దగ్గర నుంచి మనం చూస్తే కృష్ణారావు లాంటి వాళ్ళ వరకు కూడా చాలా మంది వచ్చి ఆయనతో భేటీ, మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు భేటీ కావడం జరిగింది. ఒక వివేకానంద గౌడ్ వీళ్ళంతా. ఆ తర్వాత మనం చూస్తే తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆయన వచ్చి కలిసి మీరు పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాం, రీవ్యాంప్ చేస్తామంటే మేమే ఇనిషియేట్ తీసుకుంటాం, మీరు పార్టీ మీద ఫోకస్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో మనం చూస్తే అటు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు వేరే పార్టీలో వేరే పని మీద ఆయన కలిసినా అట్లా ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ టీడీపీ క్యాడర్ కొంత హోప్ వచ్చింది, కొంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఇలాంటి చర్యల ద్వారా. అదే సమయంలో మనం చూసినట్లయితే ఇక తెలంగాణలో జరిగిన కొన్ని ఎలక్షన్స్ ఎస్పెషల్లీ సరే చంద్రబాబు నాయుడు అరెస్ట్, కేటీఆర్ లాంటి వాళ్ళు హేళన చేయడం, హరీష్ రావు లాంటి వాళ్ళు గోల్ చేయడం, ఇవన్నీ ఎంత ఇంపాక్ట్ చూపించినాయి. అందుకే కసితో ఉన్న టీడీపీ క్యాడర్ జెండాలన్నీ కూడా రేవంత్ రెడ్డి వైపు మళ్లించాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంలో తెలంగాణ టీడీపీ క్యాడర్ భాగస్వామ్యం ఉందనే విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చిన అనేక పరిణామాలు, ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది. కంటోన్మెంట్ సీటు ఒకప్పుడు సాయన్న రిప్రజెంట్ చేసేవాడు, సాయన్న టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. జూబ్లీ హిల్స్ లో ఓట్ బ్యాంక్ ఉంది. గోపీనాథ్ చనిపోయిన తర్వాత, గోపీనాథ్ బతికున్నప్పుడే ఆయన బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. సో అయినప్పటికీ అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్ ఉంది. ఈ 2 చోట్ల కూడా కేటీఆర్ ఎంత రిక్వెస్ట్ చేసినా తన పర్ఫార్మెన్స్ కూడా జీరో అయింది. అక్కడున్న టీడీపీ ఓటర్లు కూడా ఆయన వైపే మొగ్గు చూపడం జరిగింది, రేవంత్ రెడ్డి వైపే. ఇక లోకల్ బాడీస్, పంచాయతీ ఎలక్షన్స్ గానీ, మనం చూస్తే కార్పొరేషన్స్ గానీ, వీటన్నిటిలో ఏం జరిగింది, చాలా చోట్ల టీడీపీ జెండాలు వార్డు మెంబర్ గెలుచుకోవడం జరిగింది. లైక్ ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి చోట్ల, ఉమ్మడి నల్గొండ లాంటి చోట్ల. సో ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా టీడీపీ క్యాడర్ ఇంకా నాయకుడు లేకపోయినా, నాయుడు గారు లేకపోయినా ఇంకా పటిష్టంగా ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఈవెన్ జగన్మోహన్ బర్త్డే రోజు ఖమ్మం వేదికగా నానా హడావిడి చేస్తే ఆయన ఫ్యాన్స్ పార్టీ ఆఫీస్ లో వాళ్ళని అరెస్ట్ చేయించిన దాకా టీడీపీ క్యాడర్ అక్కడ ఉన్న కొద్ది మంది నేతలు, 4 కావచ్చు, రోడ్డెక్కి వాళ్ళని అరెస్ట్ చేసిన దాకా ధర్నా చేయడం జరిగింది. అంత రాక్ సాలిడ్ గా నిలబడి ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైపుని తీసుకొచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళా పార్టీని రీవ్యాంప్ చేస్తారు, కమిటీలు ప్రకటిస్తారని అందరూ ఆశ పెట్టుకున్నారు. అందుకే పార్టీ అధ్యక్షుల రేస్ లో చాలా మంది పేర్లు, ఒక అరవింద్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఒక జ్యోత్స్న దాకా చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయన్నమాట. ఒక దశలో అసలు కవిత ఆ పార్టీని టేక్ ఓవర్ చేస్తారేమో అన్న ప్రచారం కూడా జరిగింది, కవితను అధ్యక్షురాలను చేస్తారేమో అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇక త్వరలో
త్వరలోనే మహానాడు జరగబోతుంది కాబట్టి ఏపీలో కమిటీలు పూర్తి చేయబోతున్నారు, కాబట్టి తెలంగాణలో కూడా పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. చాలా న్యూస్ వచ్చింది ఈ అంశానికి సంబంధించి. కానీ ఈ రోజు తెలంగాణను మాత్రం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు, ఏపీ కమిటీలు పూర్తి చేయడం జరిగింది. సో ఈ అంశం మీద తెలంగాణ టీడీపీ కేడర్లో మాత్రం కొంత డిఫరెంట్ టాక్ అయితే నడుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇది అటు వైఎస్ఆర్సీపీకి కూడా ఒక ఆయుధం ఇచ్చినట్లయింది. ఎప్పుడైతే ఈ కమిటీలు ప్రకటించారో చంద్రబాబు నాయుడు, అప్పుడు అక్కడ ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలంగాణలో కాడి కింద పడేశారు, తెలంగాణలో ఆ పార్టీని గాలికి వదిలేశారు, కేడర్లంతా నేతలంతా మదన పడుతున్నారని వాళ్ళు వార్తలు వండి వారుస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాల్లో స్కోప్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది పార్టీ వైపు నుంచి. ఇంకా కేడర్ ఆ పార్టీని అలాగే నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఆ పార్టీ కమిటీల మీద, ఆ పార్టీ అధ్యక్షుడిని నియమించడం మీద చంద్రబాబు నాయుడు మహానాడు లోపే చాలా సీరియస్గా ఫోకస్ పెడితే అది ఆ పార్టీకి, ఆ పార్టీ రీవ్యాంప్ అవడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అనేది ఆ తెలంగాణలో ఉన్న ఎస్పెషల్లీ టీడీపీ నేతలు, టీడీపీ క్యాడర్ కోరుకుంటున్న ఒక ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు.